పదవి లేకున్నా అధికార పార్టీ నేతలకి గన్మన్లు ఇస్తారు. థ్రెట్ ఉన్న విపక్ష నేతలకి ఎందుకు భద్రత కల్పించాలని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమకు భద్రత కల్పించాలని నాయకులు కోరుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భద్రత కల్పించలేదన్న ఒత్తిడి కారణంగానే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారన్నారు. ఇంతకీ భద్రత కోరుతున్న ఆ నేతలు ఎవరు? భద్రత కుదించిన కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారన్న ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలతో నేతల భద్రత చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో నేతల సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డికి భద్రత కుదించిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పెద్ది సుదర్శన్ రెడ్డి 1100 కోట్ల కుంభకోణాన్ని బయటకు తీశారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటకు రాగానే పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్ లైసెన్స్ ఇవ్వకుండా చేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్. సుదర్శన్ రెడ్డికి 25 ఏళ్లుగా సెక్యూరిటీ ఉంది. గన్మెన్ల తొలగింపుపై కోర్టు స్టే ఇచ్చింది. ఇదే విషయంపై వరంగల్ జిల్లా సిపిని కలిస్తే తమకు సంబంధం లేదు, స్టేట్ ఇంటెలిజెన్స్ చూస్తుందని చెప్పారు. ఇలా అన్ని అంశాలతో సుదర్శన్ రెడ్డి ఒత్తిడికి గురయ్యారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీరు దయచేసి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఏ బేసిస్ మీద చేసిండ్రు ఆ విషయాలు ప్రజల ముందర పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఇది సీక్రెట్ మేము చెప్పము. వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటే మరి మా ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది, మా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది. అందుకొరకైతే అంత తీవ్రమైన ఒత్తిడికి లోనైండు. ఇలా హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు. మీకు చెప్తారా రేవంత్ రెడ్డి గారు? ఇదే సమయంలో అధికార పార్టీలో కొందరు నేతలకు సెక్యూరిటీ ఎందుకంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు, కొండా మురళి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డికి భద్రత ఎందుకంటున్నారాయన? జానారెడ్డి ఏ హోదాలో ఉన్నారని భద్రత కల్పించారు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ఎలాంటి ముప్పుందని గన్మెన్లను కల్పించారని ప్రశ్నించారు. జగ్గారెడ్డికి గన్మెన్లెందుకు అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రుల్లో ఇంద్రకరణ్ రెడ్డికి 2 గన్మెన్లను కల్పించి జోగు రామన్నకు ఎందుకు తొలగించారని మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డికి ఒక న్యాయము, అనుముల తిరుపతి రెడ్డికి, కొండలరెడ్డికి ఇంకో న్యాయం. అనుముల తిరుపతి రెడ్డి మీద థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ఏమున్నది? ముఖ్యమంత్రి బంధువులే ఆయన హోదా అయితే, ముఖ్యమంత్రి సోదరుడు ఆయన హోదా అయితే, షో మీద ఎల్లో బుక్. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోతు కవిత వంటి నేతలతో పాటు తనకెందుకు సెక్యూరిటీ కల్పించరని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. లోపభూయిష్టమైన సెక్యూరిటీ రివ్యూ కమిటీని తొలగించాలంటున్నారు.